బలపరచెని గుమ్మముల్ పిల్లలా నాశీర్వదించి బలపరచెని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వారికి ఇచ్చిన బిడ్డలు అన్సిత మెలోడీ, నాన్సీ మెలోడీ, వారికి వివరిస్తున్న వాక్యము పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. చూడండి, మానవులకి చాలా రకాలైన పక్షపాతం ఉంటుంది. పిల్లల్ని ఒకలాగా చూస్తారు, పెద్దవాళ్ళని ఒకలాగా చూస్తారు. పిల్లల్ని చాలాసార్లు పట్టించుకోరు, పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు. చూడండి, కొన్నిసార్లు ఎవరన్నా ఇంటికి పెద్దోళ్ళు వెళ్తే ఒకలాగా చూస్తారు, పిల్లలు వెళ్తే ఒకలాగా చూస్తూ ఉంటారు. చూడండి, అదేదో చెప్తా వచ్చారు ఒక కుటుంబం. మరి ఆ భార్య భర్త వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎంతో ప్రేమగా చూసేవాళ్ళంట, చాలా ప్రేమగా చూసేవాళ్ళు. సరే, ఇంత ప్రేమగా మమ్మల్ని చూస్తున్నారు కదా అని వీళ్ళేదో అర్జెంట్ ఊరు వెళ్లాల్సి వచ్చి పిల్లలిద్దరిని ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని చూసినట్టే మా పిల్లల్ని కూడా చూస్తారని. కానీ తీరా ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ పిల్లల్ని పట్టించుకోలేదంట. ఎందుకో ఆ పాప అడిగిందంట, ఆంటీ మరి నాకు చికెన్ అంటే ఇష్టం, చికెన్ చేయంటే, సరే ఏంట్రా వీళ్ళేంటి ఇసుకిస్తున్నారని చెప్పని చికెన్ చేసిందంట. ఆంటీ చికెన్ కర్రీ కాదండి, ఫ్రై చేయండి అంటే ఫ్రై చేసిందంట. సరే, ఆ పాపకి ఎంతో నచ్చి ఇంకో 2 ముక్కలు అడిగిందంట. వెంటనే ఏమొచ్చేసింది, కోపం వచ్చేసి ఏమనిందంటే, అన్న ఏమైంది కోపం వచ్చేసి ఏం చేసిందంట, ఏమ్మా నీకు ఇదే ఎక్కువ, నీకు మళ్ళీ కావాలనిందంట. ఆ మాటకి ఆ పాప హృదయం ఎంతో గాయపడింది. రోజు మరి పిల్లలు ఒకలాగా, పెద్దోళ్ళు ఒకలాగా మనలో చూస్తాం, కానీ దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు. అందుకని పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యొక్క ఉద్దేశము ఆల్ ఆర్ ఈక్వల్. అదే అనుభవంలో దేవజంటి భక్సింగ్ గారు కూడా వచ్చారు. అలాగే మరి దేవుడు కూడా మరి పిల్లలనేమి పెద్దలనేమి అనే అనుభవంలో తను ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏదో డబ్బులు రావటము, ఆస్తి రావటము, లంకి బిందులు దొరకటం కాదు, కానీ వారికి ఇచ్చే ఆరోగ్యమే ఆశీర్వాదం, వారికి ఇచ్చే జ్ఞానమే ఆశీర్వాదము, వారికి ఇచ్చే ఆయుష్యే ఆశీర్వాదం. కాబట్టి మరి ఇక్కడ చిన్న బిడ్డలు 2 ఉన్నారు, 2 సిస్టర్స్, అన్సిత మెలోడీ, నాన్సీ. కాబట్టి ఆ బిడ్డలిద్దరిని దేవుడు ఈ 115:13 ప్రకారము దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, జ్ఞానాన్ని, కృపను ఇచ్చినట్లుగా ప్రభు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా 115వ కీర్తన 13వ వచనం ఈ కుటుంబ పక్షాన్ని నెరవేర్చండి. మరి ప్రియ సహోదరి చెల్లి ఎఫ్సీని బట్టి, తమ్ముడు మనుష్యాన్ని బట్టి ఎంతో వందనాలు. అనుకోని రీతిగా ఈ గృహానికి వచ్చావు, ఎంతగా ప్రేమతో ఆహ్వానించి చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. తగిన ప్రతిఫలం వారికి దయచేయండి ప్రభా. మరి వారిద్దరూ వారికి ఇచ్చిన బిడ్డలు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించిన ప్రకారం ప్రభా, ఎంత గొప్ప దేవుడు, పక్షపాతం లేని దేవుడు, అసూయ లేని దేవుడు, ద్వేషము లేని దేవుడు ప్రభువా. నిజంగా మరి మనుషులైతే మమ్మల్ని ఒకలాగా చూస్తారు, మా పిల్లల్ని ఒకలాగా చూస్తారు, కానీ అందరినీ ఒకలాగా చూసి ఆశీర్వదించే దేవుడు ప్రభువా.
అలాగే చిన్న బిడ్డలు ఇద్దరిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీ కుటుంబానికి క్షేమము, నెమ్మది, ఏది లోటుందో అది తీర్చి మీ సమృద్ధితో నింపమని ప్రభావ. మరి మనిషి జాబ్లో కూడా మీరు తోడుగా ఉండండి, నేను ప్రయత్నాలన్నీ సఫలం చేయండి. చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి, ఆరోగ్యం ఇవ్వండి, చిన్న బిడ్డల్ని పెంచుతుండగా కావాల్సిన కృపను, అలాగే అత్తయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీ దాసులు హనోకన్న హన్నాక లింగంగుంటపాలెం చేస్తున్న పరిచర్య కొరకు, రిబ్కా కొరకు కూడా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ కుటుంబానికి, ఈ గోశాల గ్రామానికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలకు ప్రైజ్ లాడ్, పెద్దలకు ప్రైజ్.